అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టే నిందకు మీరు ఎందుకు భయపడుతున్నారు? వారి దూషణ మాటలకు మీరు ఎందుకు దిగులు పడుతున్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మీరు అనుసరిస్తున్నది అవినీతిని కాదు, నీతిని. అదీగాక నా మాటలను మీరు వినండి, నా బోధను మీరు హృదయమందు ఉంచుకున్నారు కాబట్టి మనుష్యులు పెట్టే నిందలకు నువ్వు భయపడద్దండి. ఎందుకంటే మనుష్యులు పెట్టే నింద స్థిరమా? మనుషులు నిన్ను దూషిస్తే ఆ దూషణ స్థిరమా? కాబట్టి వాళ్ళు పెట్టే నిందలకు కానీ, వాళ్ళు నిన్ను దూషిస్తే ఆ దూషణలకు కానీ నువ్వు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నీకు ఏదో అవసరం ఉంది, డబ్బులు కావాలి. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక అందరిని అడిగింటావు, ఎవరు ఇవ్వలేదు. మీ ఫ్రెండ్ వచ్చేసి పక్కనుండి నాకు డబ్బులు కావాలరా, ఎవరు నాకు ఇవ్వలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏం చేసేది అని చెప్పేసి మీరు భయపడుతున్నారు అనుకోండి, ఆలోచిస్తున్నారు అనుకోండి. అప్పుడు మీ ఫ్రెండ్ చెప్తాడు, అంటే ధైర్యంగా ఉండు, ఏం కాదు అన్నాడంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేసే ఉద్దేశం మీ ఫ్రెండ్కి ఉంది. ప్లస్ మీ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఆ మాట చెప్పాడు, ధైర్యంగా ఉండి ఏం కాదు అని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాగే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, మీరు నీతిని అనుసరిస్తున్నారు కాబట్టి, నా మాట వింటున్నారు కాబట్టి, నేను చెప్పే ప్రతి మాటను, నా బోధను హృదయమందు ఉంచుకున్నారు కాబట్టి ఆలకించండి. మనుషులు పెట్టే నిందకు భయపడద్దండి, వారి దూషణ మాటలకు దిగులు పడద్దండి అని చెప్తున్నాడు. అంటే ఏమి అంటే, వాళ్ళు పెట్టే నిందలకు మీరు ఎందుకు భయపడతారు? వారి దూషణ మాటలకు మీరు ఎందుకు భయపడతారు? నేనున్నాను కదా, నేను లేకపోతే మీరు భయపడితే దానికి ఒక అర్థం ఉంటుంది. నేను లేకపోతే అయ్యో ఎలాగో ఏంటో మీరు బుర్ర బద్దలు కొట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నేనున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, ఏం టెన్షన్ పడద్దు, నీ నిందనే నీకు పూదండగా మారుస్తాను. వారు నిన్ను దూషిస్తున్నారు కదా, ఆ దూషణలన్నీ కూడా నీకు ఆశీర్వాదాలుగా నేను మారుస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, మీకు నిందలు వస్తున్నాయంటే రానియండి, వాటిని స్వీకరించండి, సంతోషంగా స్వీకరించండి. నేను ఎవరన్నా దూషిస్తున్నారు, హ్యాపీగా తీసుకోండి, భయపడద్దండి. కానీ ఒకటే నమ్మండి, ఏమంటే ఏం టెన్షన్ లేదు, నాకు వచ్చే నిందలన్నీ ఖచ్చితంగా నా తండ్రి పూదండలుగానే మారుస్తాడు. నాకు వచ్చే దూషణలన్నీ కూడా ఖచ్చితంగా నాకు ఆశీర్వాదాలే. నా తండ్రి చేస్తాడు కార్యం అంతే. ఈరోజు నన్ను నోరెత్తి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒకరోజు నోరు మూసుకునేలా నా తండ్రి చేస్తాడు అని చెప్పి నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. కార్యం జరిగిందంతే. కాబట్టి అవినీతిలో నడిచే వారికి ఏ నిందలు ఉండవు, ఏ దూషణలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తారు. అవినీతి కాబట్టి. మీరు నీతిని అనుసరించి నడుస్తున్నారు. దేవుని మాటలను మీ హృదయంలో దాచుకొని ఆ మాటలను బట్టి నడుస్తున్నారు కాబట్టి మామూలుగానే వస్తాయి, ఇవంతా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషణలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని గురించి స్వార్థ చెప్తుంటే, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి అందరూ తొందరగా మారు మనసు పొందండి అంటుంటేనే ఎంతమంది లేచారు దేవునికి వ్యతిరేకంగా, ఎంతమంది యేసు ప్రభుని దూషించారు, ఎంతమంది ఆయనకి నోటికి వచ్చినట్టు మాట్లాడి నిందలేశారు, అవమానం చేశారు. అయినా కూడా దేవుడు ఎక్కడ కూడా భయపడలా, బాధపడలా. ఉన్నిలే నా తండ్రి చూసుకుంటాడు, వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి తెలిస్తే ఎలా ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాడు, చెప్పాడు. కాబట్టి అలా ఉండండి, అలా ఉండటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీరు ఒకవేళ మీరు నిందల పాలయ్యారేమో, దూషణలు ఎదుర్కొంటున్నారేమో, ఏం భయపడద్దు, అవన్నీ మీకు ఆశీర్వాదాలే, పూదండలే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ మాటలను బట్టి దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతోను మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, నీతిని అనుసరించే వారిలా మమ్మల్ని పెట్టినందుకు స్తోత్రాలు. మీ మాట వినేలా
మీ బోధను మా హృదయంలో దాచుకొని దేవా ఆలకించి తండ్రి నాయన ప్రభువా యేసయ్య నడుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ మీరు చెప్తున్నారు మనుషులు పెట్టినందుకు భయపడద్దండి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడద్దండి అని చెప్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు దేవ. మేము కూడా నాయన ప్రభువా మనుషులు పెట్టే నిందలకు మేము భయపడకుండా, వారి దూషణ మాటలకు దిగులు పడకుండా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, మాకు సహాయం చేయండి దేవా. యేసయ్య వాటన్నింటినీ కూడా మీరు మాకు పూదండలుగా చేస్తారు యేసయ్య, వాటన్నిటిని మాకు ఆశీర్వాదాలుగా మారుస్తారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంతోమంది నాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, దూషణలు వస్తున్నాయి అని ఎంతోమంది బాధపడుచున్నారు. వారందరూ కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాటలను బట్టి దేవా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ వద్దకు వచ్చి దేవా వాటన్నిటిని మీ పాదాల చెంత పెట్టాలి తండ్రి. వారు కూడా ధైర్యపరచబడి తండ్రి మీ చిత్తానుసారంగా జీవించి వారుగా నీతిని అనుసరించాలి స్వామి. మీ మాటలను వారి హృదయంలో ఉంచుకోవాలి. అట్టి భాగ్యం అందరికీ మాకు దయచేయమని, కృపచూపమని. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.